మరి టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో నా ఎపిసోడుకి. మరి ఎంటర్టైన్మెంట్ గంగల పోయిందో నా ఎపిసోడులో. మరి టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో నా ఎపిసోడుకి. మరి ఎంటర్టైన్మెంట్ గంగల పోయిందో నా ఎపిసోడులో. మీ సీను కన్నీరు పెడుతుండో ఈ ఎపిసోడ్ చూసి. మరి రివ్యూ ఏమని ఇయ్యాలో ఈ ఎపిసోడుకి. దారుణం అబ్బా, ఏమని చెప్పాలి చెప్పే ఎపిసోడ్ గురించి. అంతో ఇంతో ఎంటర్టైన్ చేసింది ఎవరో తెలుసా ఈ ఎపిసోడ్లో? ఇక పాప వచ్చింది లాస్ట్, చిన్న పాప. గా పాప చేసింది, జర కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది. రియలా ఫేక్ అనేది అర్థం కాకుండా చేసింది గా పాపని, లాస్ట్లో చిన్న పాప. చిన్న పాపకు ఉన్నంత నాలెడ్జ్ టీమ్ మెంబర్స్కి లేదా? కన్ఫ్యూజ్ చేసేలాగా పెట్టాలి కానీ చాలా క్లారిటీగా వచ్చేటట్టు ఎట్లా పెడతారు రియల్ ఆర్ ఫేక్ అని. రియల్ ఆర్ ఫేక్ చూసారా ఎపిసోడ్? చూడపోతే చెప్తా పట్టరు. ఇప్పుడు 2 వస్తువులు మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా చూడు. ఒక ఒరిజినల్ పిల్లు ఉంటుంది, ఒక డూప్లికేట్ పిల్లు ఉంటుంది. ఆ డూప్లికేట్ పిల్లని కత్తిపెట్టి కట్ చేయగానే కేక్ ఉంటుంది లోపల. ఆ టైప్లో అంటే ఒరిజినల్నా ఫేకా అనేది గుర్తుపట్టాలి అనేది టాస్క్ పెట్టారు. 2 మెజిషియన్లను పిలిపించారు, అక్కడ నిలబెట్టారు. అందులో ఇద్దరిట్లలో ఎవరు రియల్ మెజిషియన్ అనేది అడిగారు. రియల్ మెజిషియన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. నిలబడడంలో కానీ, చూపులో కానీ, ఆ డ్రెస్ అంటే అటైర్ వేసుకునే విధానంలో కానీ, ఆ కాస్ట్యూమ్ అంతా కానీ ప్రాపర్గా ఉన్నది. అదే ఫేకు ఆ క్యాప్ పెట్టుకోవడం అతలే బిత్తిరి బిత్తిరి ఉన్నాడు. అయిపోయింది, చూడంగానే ఇతను మెజిషియన్ కాదు, ఇతను మెజిషియన్ అని గుర్తుపట్టేటట్టు ఉన్నారు. అంటే ఇద్దరిట్లలో అంత పర్ఫెక్షన్ ఉంటే, అంటే ఒక్కసారి అట్లా జరిగింది, ఫేక్ మెజిషియనే రియల్ మెజిషియన్ కంటే పర్ఫెక్ట్గా నిలబడ్డాడు అని అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళు. అట్లా కాదే, రియల్ మెజిషియనే కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఫేక్ మెజిషియన్ కాన్ఫిడెంట్గా లేడు, తెలిసిపోతుంది. అయిపోయింది, రియల్ మెజిషియన్ గుర్తుపట్టారు. అతను మ్యాజిక్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత క్లాసికల్ డాన్సర్స్ అని పిలిచారు. ఒక క్లాసికల్ డాన్సర్, ఇంకో డమ్మీ క్లాసికల్ డాన్సర్ ఉంది. రియల్ క్లాసికల్ డాన్సర్ చాలా కాన్ఫిడెంట్గా కనబడుతుంది, ముఖంలో సౌష్టవం ఉంది, తెలిసిపోతుంది ఈమె క్లాసికల్ డాన్సర్ అని. పక్కన ఆమె తెలుస్తలేదు రియలా ఫేకా కనిపెట్టమడి. ఆ పాప వచ్చింది లాస్ట్లో, ఆ పాప కూడా కనిపెడుతుంది. అట్లా ఉన్నది ముచ్చట. అరే డోనట్లు పెట్టిర్రు, 2 డోనట్లు ఈజీగా దొరికిపోయారు. ఇది ఫేక్ డోనట్, ఇది రియల్ డోనట్ అని అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఏం చేసిరు మీరు? ఏముందిరా, ఏముంది అక్కడ కన్ఫ్యూజను? ఒక రామకృష్ణ తప్ప ఇంకెవరు కన్ఫ్యూజ్ కారు అన్నట్టు ఉన్నది ముచ్చట. రామకృష్ణ కూడా కరెక్ట్ ఆన్సర్లే చెప్పాడు. ఇంకెవరు కన్ఫ్యూజ్ కావాలి చెప్పుర్రి? ఎవరు కన్ఫ్యూజ్ కావాలి. ఆ సన్ఫ్లవర్లను పెట్టిరు, ప్లాస్టిక్ది అండ్ ఒరిజినల్ది. ఈజీగా చూసి అది ప్లాస్టిక్ అని తెలిసిపోతుందని చెప్పారు. ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మరి 4 రకాల, అంటే కనీసం 4-5 పెట్టి అందులో ఫేక్ ఏదో గుర్తుపెట్టుండన్నా కానీ కష్టం అయ్యేది ఏమో దూరం నుంచి చూసి. అట్లా కాదు, 2 ఐటెంలు పెట్టిరు, ఒకటి ఫేక్ ఒకటి రియల్, ఈజీగా దొరకబట్టారు. ఒక క్రొసాంట్ అనేది ఏదో పెట్టినప్పుడు మాత్రం దొరకవట్లేదు, మిగతా అన్నీ కూడా దొరకబట్టారు. ఇంకేడ మజా వస్తుంది, చూసేటోనికి సప్పగా చేసేటోనికి సప్పగా అన్నట్టు ఉన్నది. అభి షాక్ అవుతుండే, అభిజిత్ ఏంది అందరూ ఒకటే ఆన్సర్ ఎట్లా చట్ గౌరవం, ఇది గౌరవం ఉంది అంటాడు. గౌరవం చేసిరు. టీము సెలక్షన్ ఆఫ్ థీము కరెక్ట్గా లేదు. థీమ్ తీసుకున్నారు బాగానే ఉంది. ఇప్పుడు 2 మెజిషియన్లు వస్తే ఒరిజినల్ మెజిషియన్ కంటే డమ్మీ మెజిషియన్ ఇంకా క్లారిటీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. 2 డాన్సర్లు వస్తే ఒరిజినల్ డాన్సర్ కంటే నార్మల్ అంటే క్లాసికల్ డాన్సర్ కాకుండా ఇంకో వెస్ట్రన్ డాన్సర్ని పిలిపించి ఆమె క్లాసికల్ గెటప్ వేస్తే ఆమె కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేది. ఇక్కడ ఆ క్లాసికల్ డాన్సర్ పక్కన ఉన్నామే అంటుంది, ఇక్కడ ఒరిజినల్ క్లాసికల్ డాన్సర్ ఏమో అరే గుర్తుపడతారు. ఆమెనన్నా కొంచెం బిత్తిరి రెడీ చేసేది ఉండే, లేదా ఆమెనన్నా కొంచెం కాన్ఫిడెంట్గా ఉండకమ్మా అని చెప్పేది ఉండే. అప్పుడన్నా కన్ఫ్యూజ్ అవుతారు. ఏడుంది కన్ఫ్యూజనా? ఇది నేను హిందీలో ఏదో అలయన్సో ఏదో షోలో చూసిన ఈ సేమ్ టాస్క్. ఏమి పెట్టిర్రా నాయన అనిపించింది. ఒక రౌండ్లో ఒక ఛాలెంజ్ బాగా పెట్టిరు. అదేంటి ఎవరు పొడుగు ఎవరు పొట్టి కనిపెట్టాలన్నట్టు పెట్టిరు కదా, అది మాత్రం ఖతర్నాక్ ఉంది. మొహం చూస్తేనేమో అతను చూస్తే పెద్ద మెచ్యూర్డ్ ఫేస్ ఉంది, సో ఇతను బాగా పొడుగుంటాడు అనిపించింది. ఇంకొక అతనేమో పిల్లని లెక్క కనబడ్డాడు. కట్ చేస్తే బయటకు వస్తే మనవాడు జిమ్సన్ లెక్క వచ్చి జాకెట్ వేసుకొని మొత్తం గుట్కా రాజ్ లెక్క మొత్తం స్టైల్గా వచ్చింది అన్నట్టు. నార్త్ ఇండియన్ వాళ్ళు ఉంటారు చూడు, ఆ జాకెట్లు వేసుకుని ఆ టైప్లో వచ్చిండు. ఇంత పొడుగున్నాడు, అది ఒక్కటి బాగుంది. మిగతా అంతా కూడా ఉత్తదే. అదే లాస్ట్లో పాప మాత్రం భలే కన్ఫ్యూజ్ చేసిందబ్బా. క్యూట్ పాప, నవదీపంలో చుట్టాలంట, నవదీపంలో చుట్టాలు. ఓకే, ఇవాళ ఎపిసోడ్లో హైలైట్స్ ఏందో టకటకటగా చెప్పేసి క్లోజ్ చేసుకుందాం. అంతకు మించి టాస్క్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. నిన్న రాజకుమారి ఏడ్చింది. ఏది పాప ఏడుస్తుంది, వుడ్వర్డ్స్ పట్టండి అన్నట్టు. నిన్న పాప ఏడ్చింది, ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చి వుడ్వర్డ్స్ పట్టిరు అన్నట్టు, అంతే, ఏం లేదు.
అరే కాదబ్బా! రాజకుమారి నిన్న ఏడ్చిన దానికి రీజన్ లేదు. ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చిన దానికి రీజన్ అంటే ఒక రీజన్ ఉంది. బాగీని కరెక్ట్‌గా చూజ్ చేసుకొని తన టీమ్ మెంబర్‌గా పెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన రీజన్. ఈరోజు అసలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరే లేడు. ఊరికనే ఇచ్చిర్రు. ఈరోజు ఒక ఒక పర్సన్‌ని యెల్లో కార్డ్ ఇచ్చి పంపడానికి లేదు. అందుకే యెల్లో కార్డ్ ఇయ్యడానికి కూడా వాళ్ళు కన్‌ఫ్యూజన్ అయ్యి, అరే ఏం ఆడిర్రు? ఏం చేసిర్రు? గీడ యెల్లో కార్డ్ ఎట్లా ఇస్తాం? ఇజ్జత్ కచరా అయితది మనకని చెప్పి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని ఒక ముగ్గురిని ఆ ముగ్గురిట్లకెళ్ళి వీళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసిర్రు. ఏంటి ఓవరాల్‌గా ఫైర్ కనబడతలేదన్న పాయింట్ మీదకెళ్ళి యెల్లో కార్డ్ ఇచ్చిర్రు. ఈరోజు ఎపిసోడ్‌లో జరిగిన దాని మీదకెళ్ళి ఇయ్యలే. ఓవరాల్‌గా నీ మాటలలో ఫైర్ ఉంది. ఆటలలో పెద్ద ఫైర్ కనబడతలేదు. పెద్దగా ఏం అంటే ఈవెన్ హేమంత్ ఆల్సో ఓ 2 టాస్క్‌లు గెలిచి తన ఫైర్‌ని తను చూపించుకున్నాడు గానీ, నువ్వేం చూపించుకోలేకపోతున్నావు. నువ్వు టాస్క్ పెర్ఫార్మన్స్ అయితే ఏం లేదు. ఓన్లీ మాటల వరకు ఉన్నదన్నట్టుగా దీని మీదకెళ్ళి యెల్లో కార్డ్ ఇచ్చారు. ఏముంది? లేదు. ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇయ్యడానికి కూడా లేదు. బాగీ దగ్గర ఒక సూపర్ పవర్ ఉందబ్బా! ఐ మీన్ బ్లైండ్ కార్డ్ వచ్చింది కదా! దాని మీదకెళ్ళి ఒక పవర్ ఇచ్చిర్రు. ఆ పవర్‌కి ఏందంటే ఆ పవరు, నువ్వు ఈరోజు ఒక టీమ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ టీమ్‌కి ఆ కార్డ్ నువ్వు డెడికేట్ చేయాలి. డెడికేట్ చేస్తే, ఆ డెడికేట్ చేసిన టీమ్ వాళ్ళు సంపాదించిన పాయింట్స్‌లలో సగం పాయింట్స్ మీకొచ్చేస్తాయి. అంటే నువ్వు ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌కొచ్చేస్తాయి అని చెప్పిర్రు. కాదు అసలు ఈ ఫైర్ కార్డ్, ఈ పవర్ అనేది ఉంది చూడు, ఇదొక డమ్మీ పవర్. ఎందుకంటే దీనివల్ల ఆట మీద ఎవడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ టీమ్ వాళ్ళకి కార్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. వాళ్ళు 1000 పాయింట్లు సంపాదిస్తే 500 తీసుకొని పోతదామె. ఇంట్రెస్ట్ ఎట్లుంటది? అసలు ఆ పవర్ కూడా వేస్ట్ పవర్. అది రాజకుమార్‌కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు. అపూర్వకేమో యెల్లో కార్డు. ఇక ఇయాల శాలిని వర్సెస్ ఆర్‌కే జరిగిందబ్బా రామకృష్ణ. ఈ ఒక్క గొడవ అనేది కొంచెం మాట్లాడుకోవాల్సిన పాయింట్. శాలిని అతి చేసి ఆర్‌కేకి సింపతి తీసుకొస్తుంది అనడంలో నో డౌట్. ఇది రెండోసారి. ఒకసారి కాదు రెండోసారి. మొన్న బాల్ తీసుకొని నువ్వు లీడర్ నుంచెళ్ళి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఆర్‌కేతో ఆర్గ్యుమెంట్ జరిగింది చూసినావా? ఆ టైంలో కూడా ఆర్‌కేని బాగా తీసేసినట్టు మాట్లాడింది. అంత తీసేసినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. శాలిని సూపర్‌గా గేమ్ ఆడుతుంది. శాలిని చాలా తెలివిగా ఉంది. శాలిని చాలా టాలెంటెడ్ అండ్ శాలిని బాగా టాకెటివ్ పాయింట్స్ పెట్టడంలో కూడా సూపర్‌గా పెడుతుంది. కానీ అవతలోళ్ళు ట్రిగ్గర్ అయ్యి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు కాదు. అంటే పాయింట్‌లెస్‌గా మాట్లాడితే, గట్టిగా షౌట్ చేస్తే ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి గట్టి గట్టిగా మాట్లాడుతుంది. మాట్లాడే టైంలో షటప్ మొన్న కదా అమన్ కదా షటప్ అని అపూర్వాని అనడం ఎట్లయితే తప్పో, ఈరోజు శాలిని ఈరోజనే కదా లాస్ట్ టైం కూడా షటప్ ఇట్లాంటి మాటలు అన్నది శాలిని. సేమ్ థింగ్ ఆర్‌కే తోటి. ఆర్‌కేని బాగా తక్కువగా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తాంది. అంటే ఆర్‌కే లాజిక్‌లెస్‌గా సంబంధం లేకుండా ఏదో ఒకటి అంటే అసలు లిటరల్లీ ఆర్‌కే దగ్గర పాయింట్ లేదబ్బా! ఆర్‌కే నాట్ సూటబుల్ ఫర్ ద బిగ్ బాస్. కాకపోతే ఆర్‌కేని వీళ్ళు అట్లున్నాడు కాబట్టి ఆర్‌కేని గట్టిగా మాట్లాడుతుర్రు. మాట్లాడేసరికి ఏందంటే ఆర్‌కేకి సింపతి వస్తుంది. కానీ ఆర్‌కే దగ్గర గేమ్ ఉంది. ఆర్‌కే దగ్గర నాలెడ్జ్ ఉంది. ఆర్‌కే టాలెంటెడ్. ఆర్‌కే పాయింట్ పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేది. ఇవేం లేవు. ఆర్‌కే ఎన్నెందో ఆలోచిస్తాడు. ఏదేదో పెడతాడు. మొత్తం బిత్తిరి బిత్తిరి చేస్తాడు. కానీ మనోడికి అవతలోళ్ళు రియాక్ట్ అయితా అంటే మనోడు రియాక్ట్ కాకపోయేసరికి ఏందంటే అయ్యో పాపం అనే పాయింట్ అయితే వస్తది. ఇలా శాలిని షటప్ అనేసరికి మనకు కూడా అబ్బా! ఏందబ్బా గిట్లా మాట్లాడుతుంది. సరే ఆయన ఏదేదో మాట్లాడతాడు. అక్కడ సింపుల్ కట్ చేయొచ్చు. ఎందుకు అతన్ని షటప్ షటప్ యూ షటప్ అంటాది ముంగడు పోయి. ఇంతున్నాడు. ఇంతుంది. అబ్బా! నిజంగా చాలామంది అంటారు శాలిని లుక్స్ అలైక్ హారిక. దేత్తడి హారికని చూసినట్టుగా ఉంది అని చాలామంది అంటున్నారు. మీలో ఎంతమందికి ఆ ఫీల్ వచ్చింది? ఆ హైట్, ఆ ఫేస్ కట్, ఆ హెయిర్ స్టైల్స్, తను రియాక్ట్ అయ్యే విధానం, తన వాయిసు, తను ఇట్టిట్ట ముందుకు పోవడం ఇవన్నీ కూడా హారిక కైండ్ ఆఫ్ బిహేవియర్, హారిక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది అని అంటున్నారు. అందుకే అభిజిత్‌కి చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఐ మీన్ శాలినిని చూడంగానే అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. చాలా చోట్ల రీల్స్‌లో చూస్తున్నా. చాలా చోట్ల మన గీమర్స్ అంతా కూడా ఏస్తా ఉన్నారు. సో, దాంట్లో ఇంతవరకు రియల్ ఉంది. ఫేక్ ఎంతుంది? అంటే మీ ఒపీనియన్ ఏంది? రియలా? ఫేకా? మీకు అదే ఫీలింగ్ వచ్చిందా? కింద కామెంట్ చేయండి. సో, శాలిని చూస్తే హారిక యాదకొచ్చిందా? రైట్. ఇక శాలిని అట్లా ఎగరొద్దు. అట్లా మరీ ఎగిరి పిల్లగాడు పొడుగున్నాడు. ఆ పొలం ముక్కలో అని నిలబెట్టడం ఎందుకు? ఒకటి అట్లా తీసేసినట్టు మాట్లాడుతుంటే శాలినికి నెగిటివ్ అండ్ ఆర్కేకి పాజిటివ్. శాలిని దగ్గరనే పాయింట్ కరెక్ట్ ఉంది. శాలినియే రైట్, ఆర్కే రాంగు. కానీ శాలిని మాట్లాడిన మాటలకి ఆ రైట్ రాంగ్ పక్కన పోయి గట్టంటవా పిల్ల ఘోరం కదా ఇది, తప్పు కదా ఇది అన్న పాయింట్కి పోతారు అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్. శాలిని అమన్ బీజిఎంలు చూసారా? పట్టాసు పిల్ల పట్టాసు పిల్ల పట్టాసు పిల్ల చూసినావా? స్టార్ట్ అయింది. మన ఎడిటర్ మా ఊకోడు కదా. ఎడిటర్ మామ ఊకోడు. చూస్తాడు ఏమో బీజిఎం పడేస్తాడు. ఆ బీజిఎం చూసి బయట జనాలు ఊకుంటారా అంటే ఆళ్ళు ఊకోరు. వీళ్ళిద్దరి పేర్ల పొత్తుల కలిపేసి ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు.
జనాలు ఊరుకుంటారా, మళ్ళీ దాన్ని హైలైట్ చేస్తారు, ఊరంతా సాటింపు చేస్తారు. కట్ చేస్తే మనం మీమర్స్ ఊరుకుంటారా, వాళ్ళిద్దరి మీద మీమ్స్ వేసుకుంటా బ్యాక్గ్రౌండ్లో ఓ రెండు ప్రేమ మేఘాలిలా తూకాయి వానల్లా అని రీల్స్ కొడతారు. ఇదంతా దవనంలాగా వ్యాపించి 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 ఊరంతా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెద్ద ఊరంతా అయిపోయి వీళ్ళు బిగ్ బాస్లోకి పోయి బిగ్ బాస్ 3.5 నెలల తర్వాత వీళ్ళు ప్రేమ మేఘాలు అంటాం. కడిగేస్తే బయటకు వచ్చిన తర్వాత పెళ్ళెప్పుడు అని ఎవడో వచ్చి అడుగుతారు. అడిగితే వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్ యువర్ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నావు? మరి అందులో లోపల ఉన్నప్పుడు సిగ్గు మొగ్గలు వేసినట్టుగా బీజిఎంలకు రియాక్ట్ అయ్యారండి. అంటే కంటెంట్ ఏదో వస్తుంది కానీ మేము కంటెంట్ ఇచ్చాం, మీరు ఎందుకు అమ్మా అలా రియాక్ట్ అయ్యారు? మేము ఊరికి ఫ్రెండ్స్ అంతే, జస్ట్ జోక్ అంతే, కిడింగ్ కిడింగ్ అంటారు. ఎన్నిసార్లు ఎన్ని సీజన్లు ఎడిటర్ మా బీజిఎం వేస్తాడు, లవ్ ట్రాక్ సెట్ చేస్తాడు, రోడ్డు మ్యాప్ వేసేస్తాడు, వాళ్ళు బయటకు వచ్చి ఫ్రెండ్స్ అంటారు, రిపీట్. ఒకటే మ్యూజిక్ ఎన్నో సీజన్స్ నుంచి. ఓకే రైట్, గమనించారా మీరు? ఎవరికి మీ శ్రీముఖి అడుగుతుంది చూడ, అమన్ మీ టీంలో ఉన్న పర్సన్స్లో ఎవరికి ఫస్ట్ బ్యాండ్ కడతావు అనగానే వాడు శాలిని ఓ పట్టాసు పిల్ల జిల్లా ఏ జిల్లా నెక్స్ట్. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఏముంది ముచ్చట? రాగానే ఊ లా 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 ఊ ఆ లా నీ వల్లే ఆ పాట మీద వచ్చింది శ్రీముఖి వచ్చి బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్. ఏం జరిగినా అన్నీ ఎదుర్కొని అన్నీ తట్టుకొని రగిలి రాటుదేలి పదునైన కడ్మంగా మారాలి అని ఈ షో జరుగుతుంది. ఇదంతా జస్టిఫికేషన్ ఉందబ్బా. ఈరోజు శాలిని మిస్టేక్గా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు నవదీప్ అన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆగండి, మీకు అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో జనాలకు ఎట్లా పోతుందో మీరు తెలుసుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినాం అన్నట్టు. ట్యూషన్ మొత్తం మామూలు రిహార్సల్స్ ఇదంతా బిగ్ బాస్కి. నిజం చెప్తానా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలకి జనాలు రియాక్ట్ అయ్యే విధానం వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు బయట ఉన్నారు, చూస్తున్నారు. ఒక రివ్యూవర్ వీళ్ళు ఇట్లా చేసినప్పుడు ఎట్లా మాట్లాడతారో వీళ్ళకి అర్థమవుతుంది. ఒక మీమరు ఎట్లా మీమ్ వేస్తారు దీని మీదకి వెళ్ళి, ఎట్లా ట్రోల్ చేస్తారు దీని మీదకి వెళ్ళి. ఒక అమ్మాయి కలిసి పట్టాసు పిల్ల బీజియం వచ్చిందంటే బయట ఏం జరుగుతుంది? ఒక అబ్బాయిని షటప్ అంటే ఏం జరుగుతుంది? ఒక అమ్మాయిని నీకు బలం లేదు, నువ్వు అమ్మాయి కదా అంటే ఈ బయట ఏం జరుగుతుంది అనేదంతా కూడా ఇప్పుడు ఒక చిన్న స్టోరీ లేసి చూపిస్తున్నారు వీళ్ళకి. వీళ్ళ గురించి ఆల్రెడీ ఇప్పుడు జనాల్లో తిరుగుతుంది, డిస్కషన్స్ అయితే. ఇవన్నీ మీదకి వెళ్ళి వాళ్ళు బిగ్ బాస్లోకి పోతే ఇట్లా పోతారు ఇక, మిస్టర్ పర్ఫెక్ట్ హీఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టు పోయి ఆడేస్తారు. సో దట్స్ ద రిహార్సల్స్ టైం అన్నట్టు వాళ్ళకి మస్తు లైఫ్ టైం ఆపర్చునిటీ. పైకి వెళ్ళి ఈసారి రిహార్సల్స్ చేస్తున్నందుకు కూడా వాళ్ళకి పేమెంట్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ థింగ్. 50,000 పేమెంట్ ఇస్తారు అబ్బాయి ఈసారి అగ్నిపరీక్షలకి. ఆ మూలకుండి పోయిన సీజన్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ చూస్తున్నారు, మరే మాకు మెంటల్గా స్ట్రెస్, ఫిజికల్గా డ్యామేజ్, ఫైనాన్షియల్గా కూడా డ్యామేజ్ చేశారు కదరా, మాకు ₹1 ఇవ్వలేదు, వీళ్ళకి ఏవో డబ్బులు ఇచ్చి మరి కూలిచ్చి కుమ్మించుకోమంటున్నారు కదరా, మాకేందిరా బొక్కవాడది పెద్ద బొక్క ద హోల్ అంటే పాపం. నాగా, ఎస్పెషల్ నాగా 2 స్టార్లు, 2 స్టార్స్ అండి, 2 స్టార్స్ నాగా. ఇక్కడ నాకు డబ్బులు 2 లక్షల దాకా పోయాయండి, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు జీవితానికి అనుకుంటాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి కనీసం 50,000 ఇప్పించండి సార్ సీజన్ 1 కంటెస్టెంట్లకు కూడా అనుకుంటుండొచ్చు. యప్ ఓకే. ఇక మరి వీళ్ళని యోధులుగా తయారు చేయాలంటే వీళ్ళని తయారు చేసి యోధులను పిలిపించాలి కాదని చెప్పి మన టీమ్ మెంబర్స్ని పిలిపించారు. జ్యూరీ మెంబర్స్ని, జడ్జెస్ని. వస్తుంటే ఇక బ్యాక్గ్రౌండ్లో అగ్నిస్ఖలన సందర్గరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుత్తుమని కని ఛత్రపతి వార్తత్రాణ రాష్ట్రత్యుమ్న ఖ్యాత్ర స్ఫూర్తి దీదితి భీమక్షాపతి శిక్షా స్మృతి స్థాపతి. అవసరమా? అక్కడ పాట వచ్చింది కానీ నువ్వు పాట అవసరం అంట. అంటే మనకి పాట అందులో టఫెస్ట్ వర్డ్స్ ఉంటే అని తెలవాలి కదా, టాలెంట్ షో. ఓకే రైట్. అయితే ఆ పాట వేసుకొని వచ్చారు. ఏంది ఎప్పుడు సరదాగా వచ్చేటోళ్ళు మీరు ఇంత సీరియస్ పాట వేసుకొని వచ్చినట్టు చలాకీగా ఉంటే ఫన్నీగా తీసుకుంటున్నారని వీళ్ళలో ఫైర్ ఇంకా ఎలిగిద్దామని చెప్పి రగిలించాలని, రగిలే ఫైరే చూపించాలని చెప్పి ఇలా ఫైర్ ఉన్న పాట వేసుకొని వచ్చారు. డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్, ఫైర్ విల్ ఫైర్స్ యూ, ఐఎమ్ నాట్ ద ఫైర్, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు నవదీప్ అన్న అని. ఓకే, ఎవరికి ఇప్పటిదాకా అంటే ఎవరెవరు ఎంత ఫైర్ ఉన్నా కానీ ఒకరు మాత్రం ఎప్పటికీ కూల్గానే ఉంటారు. మిస్టర్ కూల్ అభిజిత్ అనగానే అదంతా యాక్టింగ్ అన్నట్టుగా అన్నాడు. అది కూడా కూల్గా చెప్పిండు పాపం, ఆయన కూల్, మిస్టర్ కూల్. ఇక్కడ అభిజిత్ గురించి ఒక పాయింట్, చాలామంది కామెంట్స్లలో అక్కడక్కడ పెడుతుంటే చూసి నాకు నిజమే అనిపించింది. అదేంటి తెలుసా, రోహిత్ సూపరా అంటారు. అసలు రోహిత్ని సెలెక్ట్ చేసింది ఎవరు?
ఇద్దరు జడ్జెస్ రిజెక్ట్ చేస్తే ఒక్కడు గ్రీన్ ఇచ్చి ముందటికి నడిపించిండు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ అభిజిత్. అదిరా అభిజిత్ సెలెక్షన్ అంటే అని అంటున్నారు. మీలో ఎంతమంది రోహిత్ని అభిజిత్ సెలెక్ట్ చేయడం దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ హీ డిడ్ ఇన్ ఓవరాల్ సెలెక్షన్ ప్రాసెస్ ఆర్ ఏమంటారు ఆడిషన్స్, లెవెల్ 4 ఆడిషన్స్లో అభిజిత్ తీసుకున్న ఒక గొప్ప డెసిషన్ అని మీలో ఎంతమంది భావిస్తున్నారు? రోహిత్ నిజంగా బిగ్ బాస్కి అవసరమా, పోవాలనా వద్దా? రోహిత్కి ఉన్న క్వాలిటీస్ మీకు నచ్చినాయా? వాట్ యు ఆర్ టు ఇంగ్లీష్ రాదు ఓకే, ఎందుకులే మనకి కష్టం. జెడ్పీహెచ్ఎస్ తెలుగు మీడియం. రోహిత్ మీద మీ ఉద్దేశం ఏంటి కింద కామెంట్ చేయండి. అఫ్కోర్స్ నెగిటివిటీ కూడా స్టార్ట్ అయింది. రోహిత్ని బాగా లేపుతున్నారు, రోహిత్ రామకృష్ణరా పాపం అని కూడా అంటున్నారు. సో లైక్ దట్ మీ ఉద్దేశం ఏందో కింద పెట్టండి. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత బిందు మాధవ్ గారు అన్నారు, ప్రియా, భాగి, ఆర్కే, గాయత్రి, అపూర్వ వీళ్ళల్లో ఫైర్ మేము చూడలేదు. అపూర్వ నువ్వు అటు కాదు ఇటు కాదు అన్నట్టున్నావు. నీ మాటల్లో ఫైర్ ఉంది కానీ చేతలలో ఫైర్ అయితే కనబడతలేదు. ఇన్నిసార్లు అపూర్వాని చేతల్లో ఫైర్ లేదు, ఎల్లో కార్డ్ ఇచ్చి కూడా నువ్వు ఫైర్ చూపిస్తలేవు. ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే రాబోతున్న ఎపిసోడ్లలో అపూర్వ ఫైర్స్ ద ఫైర్ అన్నట్టుగా ఫైర్ అవ్వబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరినైతే నీళ్లు కొడతారో వాళ్ళు జుమ్మని పైకి లేస్తారు, ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళు జుమ్మని పైకి లేస్తారు, ఎవరైతే అని ఏడుస్తారో వాళ్ళకి తర్వాత వుడ్వర్డ్స్ పట్టడం జరుగుతుంది. లైక్ దట్ అలా పోతూ ఉంటుంది అన్నట్టు జర్నీ. రైట్. బ్లైండ్ కార్డ్ ఈరోజు బ్లైండ్ కార్డ్ని వాడబోతున్నాం. అది బాగి బ్లైండ్ కార్డ్ని వాడబోతున్నాం. శ్రీముఖికి అంటే నాకు ఇచ్చింది కదా, సో నేను అది వాడబోతున్నాను. ఎవరికి వాడతానో చెప్పను అన్నది కానీ శ్రీముఖి వెరీ గుడ్, షీఈ్ వెరీ గుడ్ గర్ల్. ఆమె ఏం చేసిందంటే బాగీకే రిటర్న్ ఇచ్చింది. ఇచ్చి నీకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది, హ్యాండ్ బాగాలేదు కాబట్టి, సో ఇది నువ్వే వాడుకో అమ్మా, జాగ్రత్తగా వాడుకో, ఎవరికి వాడతావు ముందే చెప్పాలని చెప్పారు. దానికి ఉన్న పవర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత. సరే, నిజమా కల్పితమా అంటే నాకు రాత్రి కల వచ్చిందనండి నవదీప్ అన్న, కల వచ్చింది పెళ్ళైనట్టుగా, అది నిజమా కలయ్యా నిజమా అని చెప్పి అన్నాడు. అనగానే రియల్ ఫేక్ అనేది చూడటమే ఈరోజు టాస్క్ అన్నారు. అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ టాస్క్ పెట్టినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ ఆ తర్వాత మంచు శిలలా కరిగిపోయింది ఎపిసోడ్ మీద ఆశలు. సరే, ఓపెన్ చేస్తే ఎల్లో కార్డ్స్ ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళంతా ఒకసారి ముందుకు రండి అని చెప్పి పిలిచారు. వచ్చారు ఎల్లో కార్డ్స్ గాయత్రికి, సృష్టికి, ఆర్కేకి, రోహిత్కి నలుగురికి ఉంది. వాళ్ళు ముందుకు పిలిచి మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్ ఏంటంటే, అంటే అసలు ఇది గేమ్కి సంబంధం లేదులే కానీ మీలో ఎవరు ఫేకు ఎవరు రియల్ అని మీకు అనిపిస్తుందో మీరే కొలుసుకోవాలని చెప్పారు, అంటే చెప్పుకోవాలని చెప్పారు. అయితే గాయత్రి ఉండి నాకైతే సృష్టి, ఆర్కే ఫేక్ అనిపిస్తుంది, రోహిత్ రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ డే 1 నుంచి చూస్తున్నా ఒకటే ఫీలు, ఒకటే స్టాండ్, జెన్యూన్గా పెడతాడు. ఒక పాయింట్ పెడితే హానెస్ట్గా అంటే ప్రాపర్గా ఉంటాడు, మనిషి అంతా చెక్కిన శిల్పంలాగా చక్కగా ఉంటాడని చెప్పింది. ఓకే, ఆ తర్వాత ఆర్కే హానెస్ట్గా ఉండడు అని చెప్పింది. ఆర్కే హానెస్ట్గా ఉండడం, హానెస్ట్గా ఉండకపోవడం కదా, ఆర్కే కన్ఫ్యూజ్ అవుతాడు. ఇప్పుడు రైట్ అనుకుంటాడు, కొద్దిసేపు అయిన తర్వాత లెఫ్ట్ అనుకుంటాడు. దానివల్ల ఏంటంటే హానెస్టీ లేదనిపిస్తుంది, కానీ హానెస్టీ ఉంది ఆయనకి. రైట్ అన్నప్పుడు హానెస్ట్గానే రైట్ అంటాడు, లెఫ్ట్ అన్నప్పుడు హానెస్ట్గానే లెఫ్ట్ అంటాడు. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాడు అంతే. రైట్. సృష్టి పాయింట్స్ మిస్ మ్యాచ్ అవుతుంది, మాట మారుస్తుంది అని చెప్పింది. సృష్టి రిటర్న్లో ఎవరు ఫేక్ అన్నప్పుడు గాయత్రి పేరు చెప్పి ఆమె కింద ఒక రకంగా మాట్లాడుతుంది, ఇక్కడ ఒక రకంగా మాట్లాడుతుంది, ఆన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ డిఫరెంట్గా మాట్లాడుతుంది అని చెప్పింది. అంటే వీళ్ళిద్దరికి కలుస్తలే, మాట సెట్ అయితే లేదు. అందుకే ఇద్దరికి సేమ్ ఒపీనియన్ ఉంది. ఆమె మాట మారుస్తుందని ఈమెకు ఉంది, ఈమె మాట మారుస్తుందని ఆమెకు ఉంది. బయట మంచిగా మాట్లాడుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి సృష్టి అంటే, బయట నేను ఒక హ్యూమన్ యాంగిల్లో మామూలుగా నీతో మంచిగానే మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ అక్కడ లేడీస్కి కలిసి ఉన్నా కానీ పంచాయతీలు ఉంటాయి. అఫ్కోర్స్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మాయిలు అన్నా కానీ ఆమె ఈమెకి పడదు, ఏమంటే ఆమెకు పడదు, సాటుకు తిట్టుకుంటారు ఉంటారు. తెలుసు నాకు, అక్కలు చెల్లెళ్ళు మీ గురించి తెలుసు నాకు. మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరు కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. మీతో గ్యాంగ్ ఉంటుంది, కిట్టి పార్టీ అని పెట్టుకుని మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఈ అమ్మ గురించి ఆ అమ్మ గురించి ఈ అమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు సాటుకి. బాయ్స్ నో, చిల్ అవుట్. మందేస్తూ చిందిస్తూ మందిరా అన్నట్టుంటారు. ఎందుకు సెకండ్ థాట్ ఉంటుంది, మాకు కూడా ఉంటాయి పంచాయతీలు. వాడు వద్దంటే వాడు కట్ట అంతే. ఇక మళ్ళీ వాంతోటి సోపతుండి మళ్ళీ వాంతోటి. ఓకే, రైట్. సెకండ్, రోహిత్ నీకెవరు ఫేక్ అనిపిస్తుంది అంటే ఆర్కే ఫేక్ అనిపిస్తుంది. వీళ్ళకి వాడతలేదు అబ్బా, ఆర్కేకి, రోహిత్కి, చరణ్కి, ఆర్కేకి, చరణ్కి, దీపక్కి, రోహిత్కి, దీపక్ ఓకే. సో ఇట్లా కొంచెం కోల్డ్ వార్ నడుస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇట్లా ఆర్కే అంటే పడతలేదు. ఆర్కే అంటే పడకపోవడం కూడా కదా, ఆర్కే అంత కన్ఫ్యూజ్డ్ మైండ్. ఇతన్ని ఎందుకు బిగ్ బాస్ తీసుకున్నారు, గాయత్రిని ఎందుకు బిగ్ బాస్ తీసుకున్నారు, అండ్ అగ్ని పరీక్షలకు తీసుకున్నారు అని వీళ్ళకు డౌట్స్ అన్నట్టు, సెల్ఫ్ డౌట్స్. కానీ హేమంత్ చూడురి అంటే చాప కింద నీరులాగా మెల్లగా నిరూపించుకుంటూ వస్తాడు. హీ ఈజ్ టాకటివ్, గేమ్స్ ఆడగలుగుతాడు,
పాయింట్ పెట్టగలుగుతాడు. ఇవన్నీ కూడా తనకి ప్లస్ అవుతూ వస్తున్నాయి. కానీ బిగ్ బాస్కి తీసుకుంటారా అంటే ఒక క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీళ్ళు చాలామంది ఉన్నారు, ఖతర్నాక్ క్యాండిడేట్లు తయారైపోయారు. సో వీళ్ళతో పోటీ పడగలుగుతాడా పిల్లోడు అంటే కష్టం. సరే, ఆర్కే ఫేక్ అని చెప్పి లీడర్ దాంట్లో నేను కాంపిటీషన్ అని చెప్పకుండా పౌల్ గేమ్ అది ఇది అని చెప్పి రీజన్ ఒకటైతే ఇంకేదో చెప్పి తీసేసిండు. ఇతను ఆ పాయింట్లో ఉన్నాడు. తన ఉద్దేశం ఏందో మనకు తెలియదు కదా. అంటే తను కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా వేరే కాడ వేరే రకంగా చెప్పిండేమో, కాంపిటీషన్ అవుతుందని చెప్పి తీసేసిన అని చెప్పిండేమో, అందుకని చెప్పి పాయింట్ అన్నాడు, తెలియదు. నెక్స్ట్ సృష్టి. యాక్చువల్లీ తన ఫేక్ అని నేను అన్నాను. ప్రోస్ కాన్స్ చెప్పమంటే చెప్తాను. తనకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నాట్ ఫేక్. తను అనుకున్న పాయింట్ పెడుతుంది బాగానే అనేది చెప్పిండు సృష్టి గురించి. అండ్ గాయత్రి గురించి ఆన్ ఆఫ్ అంటే ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను రెండు సైడ్లు ఒకటే రకంగా ఉంటుంది. అందుకే చాలామందికి ఫ్రిక్షన్ ఉంటుంది. అంటే తనకేమనిపిస్తే అదే ముఖం మీద మాట్లాడినట్టు మాట్లాడుతుంది. దానివల్ల అందరితో గొడవలు ఉంటాయి ఆమెకి అని చెప్పిండు. ఫేక్ కాదు, రియల్ అని చెప్పాడు. ఆర్కే ఎవరు ఫేక్ ఎవరు రియల్ అంటే సృష్టి ఫేక్ కాదు, రియల్. అండ్ గాయత్రి రోహిత్ ఫేక్ అని చెప్పిండు. గాయత్రికి నిజాయితీ ఉండదు, మాటలలో మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తుంది అని చెప్పి గాయత్రి గురించి ఆర్కే చెప్పిండు. ఆర్కే చెప్పిన పాయింట్ రైటా, రోహిత్ చెప్పిన పాయింట్ రైటా? అంటే గాయత్రి గురించి రెండు వర్షన్స్. ఇప్పుడు ఆర్కే ఏమంటాడు, మనసులో ఒకటి బయట ఒకటి ఉంటుంది, రియల్గా ఉండదు అని. అదే రోహిత్ వచ్చేసి బయట లోపల ఒకటే తీరు ఉంటుంది కాబట్టి ఆమెకు రప్చర్స్, ఫైట్స్, ఫ్రిక్షన్స్ అయితే ఉంటాయని చెప్పి ఆయన చెప్పాడు. సరే పోనీ పక్కన పెడదాం. ఆ తర్వాత రోహిత్ బాగానే మాట్లాడతాడు. ఆర్కే ఏమంటాడు రోహిత్ గురించి, రోహిత్ బాగానే మాట్లాడతాడు కానీ మనలో ఉన్న నెగిటివ్స్ పక్కన వాళ్ళకి చెప్పడు. నువ్వు చెప్పుకుంటావు అన్న శ్రీముఖి సడన్గా షాకే, నువ్వు చెప్పుకుంటావు నీ నెగిటివ్స్ పక్కన వాళ్ళకి అని అన్నది. పక్కన వాళ్ళకి నెగిటివ్ చెప్పకపోతే మంచి క్యారెక్టర్ కదా. చెప్తాడు అని అంటేనేమో వేరు, చెప్తాడు అన్నాడా? నాకైతే చెప్పడు అనే వినబడ్డది. నీ నెగిటివ్స్ పక్కన వాళ్ళకి చెప్తాడు అన్నాడా చెప్పడు అన్నాడా? మీకేం వినబడ్డది? నాకైతే చెప్పడు అని వినబడ్డది. చెప్పడు అంటే మంచి క్వాలిటీ కదా. సరే నెక్స్ట్ మనడు సృష్టి గురించి మాట్లాడుతూ మనసులో మాట హానెస్ట్గా చెప్తారు సృష్టి గారు. నిన్న గేమ్లో చూశారు కదా, శాలిని గారు సృష్టి గారి గేమ్లో మిస్టేక్ని శాలిని గారు చేశారు కదా అని ఇట్లా చెప్తున్నాడు. అసలు రియల్ ఆర్ ఫేక్ దాంట్లో ఇప్పుడు ఆ క్వాలిటీని తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే అంత పెద్దగా ఏం లేదు. కానీ ఎగ్జాంపుల్గా చెప్పడానికి ట్రై చేసిండు. అంటే రియల్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. శాలిని తనకి అన్యాయం చేసింది, తన ఒక స్ట్రాటజీ చేసి తనని ఓడించేలాగా చేసింది అన్న పాయింట్ని చెప్పింది అని చెప్పే ఉద్దేశం ఆర్కేది. అయితే ఇక్కడ అఫెండ్ అవుతుందా శాలిని అంటే అవుతుంది ఖచ్చితంగా, ఎందుకు కావద్దు. ఇప్పుడు చూడు బిందుమాధవ్ గారు అంటారు అది తన స్ట్రాటజీ కదా అని అన్నది. స్ట్రాటజీ పరంగా కరెక్ట్, కానీ అది కూడా రాంగ్ అవబోతుంది అన్న ఉద్దేశంలోనే శాలిని లేచింది. శాలిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న పాయింట్ సింపుల్ అబ్బా, నేను చెప్పింది ఏంటిది, మన ముగ్గురం అమ్మాయిలను కలిసి దీపక్ మీద అటాక్ చేద్దామని. నేను నీకు కళ్ళతోటి ఏదో సైగ చేసినా నువ్వు అంటున్నావు, నేను కళ్ళతోటి ఏం సైగ చేయలేదు, అది నీకు అంటే రాంగ్గా అర్థమైంది. అంటే నువ్వు ఇట్లా అన్నావు కదా, కిందికి గ్లాసు ఇట్లా అని అన్నావు కదా అని అంటే నేను కళ్ళతోటి సైగ చేసి నీకు రాంగ్గా అర్థమైంది. నా ఉద్దేశంలో నువ్వు ప్రియా మీదకి పోవాలని కాదు, నువ్వు ప్రియా మీదకి అటాక్కి పోయినావు కాబట్టి ఇదంతా రాంగ్గా పోతుంది అన్నట్టుగా నేను నీది తీసేసిన. అది అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది కానీ అంత కొంచెం అటు ఇటుగా గందరగోళంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓవరాల్గా ఏంటంటే శాలినిది ఒకటే స్ట్రాటజీ. ఒక అబ్బాయి ఉన్నాడు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నాం, ఫస్ట్ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని పంపించేస్తే ఆ తర్వాత మనం అల్కగా ఆడుకోవచ్చు, ఫ్రీగా ఆడుకోవచ్చు అన్న ఉద్దేశం శాలినిది. కానీ సృష్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ప్రియా మీదకి పోవడంతో గ్లాస్ అట్లా లడ్డు లాక్స్ లాగా అట్లా గాలిలో ఉంది గ్లాసు, ఇట్లా కొడితే సృష్టి గ్లాస్ పడిపోయింది, శాలిని గెలిచింది అనుకోరి. సో అది మ్యాటర్. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాట్ గోన్ అగ్రీ, నువ్వేమంటున్నావు నేను అగ్రీ చేయను అంటే ఆర్కే అంటాడు సృష్టి హానెస్ట్గా ఆడారు కదా అని అంటాడు. అంటే శాలిని అంటుంది నాట్ గోన్ అగ్రీ, ఏమంటున్నావు నువ్వు, కైండ్ ఆఫ్ బిట్రేల్ లాగా ఏదో ఆమెకు మోసం దగా కుట్ర చేసినట్టుగా అంటున్నావు నువ్వు, అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము ముగ్గురం కలిసి ఆడదామని తీసేద్దాం దీపక్ని అనుకున్నా, కానీ అక్కడ అటాక్ చేసింది ప్రియాని కాబట్టి నేను అట్లా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సృష్టి అంటది ఐస్తో నువ్వు మరి ఐస్తో ఇట్లా కిందికి గ్లాస్ అని ఇట్లా చెప్పావు కదా అని అన్నది. అంటే శాలిని అంటది నోటితో చెప్పాను, మాట చెప్పలేదు, ఐస్తో తీసేయమని ఎట్లా చెప్పగలుగుతారు, వాళ్ళని తీసే వీళ్ళని తీసే అని చెప్పలేం కదా కళ్ళతోటి అని అన్నది. ఆర్కే ఉండి సారీ ఎందుకు చెప్పారు, మరి సారీ ఎందుకు చెప్పారు అంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను సారీ చెప్పినా అని శాలిని అంటారు. నా ఫ్రెండ్ కాబట్టి అంటే ఫ్రెండ్కి సారీ చెప్తారా అని చెప్పి ఆర్కే పక్కన దగ్గర ఫ్రెండ్కి సారీ చెప్తారా, నీకు ఎప్పుడైనా చెప్పాను సారీ అంటాడు. ఫ్రెండ్ అయితే సారీ చెప్పరా? ఇది సినిమాలలో డైలాగ్ లాగా, అరే మనం ఫ్రెండ్స్ రా, మనలో మనకు థ్యాంక్స్ ఏంట్రా, అరే మన ఫ్యామిలీ రా, మనలో మనకు ఇప్పుడు ఇంట్లోనే ఏది చేసినా థ్యాంక్ యూలు సారీలు చెప్పడం నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సారీ చెప్పడం తప్పు కాదు. ఆమె మిస్కన్సెప్షన్ అంటే నేనేదో నిన్ను చీట్ చేసినా అని అనుకుంటుంది అన్న ఉద్దేశంలో, అంటే శాలిని సృష్టి అనుకుంటుంది కదా, నేను ఇట్లా కళ్ళతో సైగ చేసినా కాబట్టి అటు పోయినా అంటే నేను అట్లా చేయలేదు, నువ్వు రాంగ్గా అనుకున్నావు, సో దానికి సారీ చెప్తున్నా, అండ్ నిన్ను ఓడించడం అనేది నా పాయింట్ కాదు, నువ్వు అట్లా రాంగ్గా పోయేసరికి స్ట్రాటజీ బ్రేక్ చేసినావు కదా అన్నట్టుగా నీ మీద అటాక్ చేసిన అన్న ఉద్దేశంతో సారీ చెప్పడం ప్రయత్నం చేసింది. సో అదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది ఆమె. చెప్తారు ఫ్రెండ్ కాబట్టి చెప్పిన నేనంటే ఫ్రెండ్ అయితే ఎందుకు సారీ చెప్తారని ఈయన అంటాడు.
ఈళ్ళేదో జన్మల బంధం అన్నట్టుగా. ఇప్పుడే కదా కలిసింది. ఈయన 15 రోజులైతుంది కదా! అంత థిక్ ఫ్రెండ్స్ కాదు కదా! సారీలు, థాంక్యూలు అన్నీ కామన్‌గుంటాయి. శాలిని అంటది నా ఫ్రెండు నేను బయటకి పోయి చెప్పుకున్నా. నా ఫ్రెండ్ రా భయ్! నేను బయటకి పోయి చెప్పుకున్నా రా భయ్! నీకేమైతాంది అన్నది. ఇక్కడ నోరు జారడం స్టార్ట్ అయిపోయింది. ఆర్‌కేతో తనకి మంచి ఫ్రెండ్‌షిప్ ఉండుంటే శాలిని, ఆర్‌కే దోస్తులు. ఇప్పుడు అమన్‌తో సెటైర్‌లేసుకుంటే ఫ్రెండ్స్ రా భయ్ అన్న ఫీలింగొస్తది. వీళ్ళేదో కామెడీగా ఏదో ట్రాక్ అనో, ఏదో ఫ్రెండ్ అనో ఏదో చేస్తుర్రన్న ఫీలింగొస్తది. అమన్ కూడా ఎంటర్‌టైనింగ్ గై. కొంచెం కామిక్ వేలో తీసుకుంటాడు. చరణ్ కూడా కామెడీ చేసే రకం కాబట్టి కొంచెం అతనితోటి జోకులేస్తే బానే ఉంటది. అతనితో ఇట్లాంటి మాటలు మాట్లాడినా గానీ దోస్తులలో నడిచిపోతది అన్నట్టుగా ఉంటది. కానీ వీళ్ళిద్దరికి పడదు అన్నప్పుడు, వీళ్ళిద్దరికి గొడవ అన్నప్పుడు, నా ఫ్రెండ్ బయటకు పోయి చెప్పుకున్నారా భయ్ నీకేంది అని అంటే ఇట్స్ రాంగ్. అంటే తప్పు చేస్తేనే కదా సారీ చెప్తారు అని అంటాడు. అంటే సృష్టి గారు సారీ చెప్పారా నీకు? చెప్పారా? అది ఇది మళ్ళీ ఆర్‌కే రేజ్ చేస్తే శాలిని ఉండి యూ షటప్, 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 షటప్ అని కొంచెం గందరగోళం అయితంది. మెస్సీ ఉన్న టైంలో షటప్, షటప్ అని అన్నది. అట్లా అనకూడదు. ఎదుటి వ్యక్తి నిజంగా ఏదైనా తప్పు చేస్తే నిన్ను నిజంగా ఇబ్బంది పెడతానంటే ఒక పాయింట్ పెడుతున్నప్పుడు షటప్ అని ఎగరడం కరెక్ట్ కాదు. అఫ్‌కోర్స్ ఆర్‌కే వాయిస్ ఫ్లక్చువేట్ అయితా ఉంది. గట్టిగా రైజ్ అవుతుంది, తక్కువ అవుతుంది, రైజ్ అవుతుంది, తక్కువ అవుతుంది కాబట్టి ఆ టైంలో రియాక్షన్ వస్తది. ట్రిగ్గర్ అయితాం. కానీ మైండ్ యువర్ వర్డ్స్. ఆ మాటలు ఏం చేస్తాయంటే ఒక్క మాట చాలు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ వారం ఎలిమినేట్ అయిపోవచ్చు. ఒక సిట్యుయేషన్ చాలు. ఒక కంటెస్టెంట్ టాప్ 5కి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరుగుతది 'బిగ్ బాస్' హౌస్‌లో. ఒక్క రోజులో ఒక్క డైలాగ్‌తో మొత్తం మారిపోతది సినిమా. ఇప్పుడు చూడు రాజకుమారికి ఎంత పాజిటివిటీ వచ్చింది. నిన్న ఏడిస్తే ఎంత నెగెటివ్ అయింది. ఇయాల MVP వస్తే జనాలు హ్యాపీ ఫీల్ కావాలి మామూలుగా. అయితే పెద్ద రియాక్ట్ కారిప్పుడు. నెక్స్ట్ శాలిని, సృష్టి నీకేం చెప్పినా ఐస్‌తో మిస్‌కమ్యూనికేషన్ అయ్యుంటే సారీ అని చెప్పినా లేదా అని అంటది. ఇక బిందుమాధవ్ ఉండి శాలిని ఆర్గ్యూ చెయ్యి బట్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అని గట్టిగా చెప్పింది. అభిజిత్ ఉండి ఆర్‌కే తోటి అవతలి వాళ్ళ విషయంలో న్యాయం చెప్పేటోడివి కాదయ్యా నువ్వు ఇక్కడ. అది కాదు ఇక్కడ. నీ పాయింట్ చెప్పు నువ్వు. నీకు సంబంధించింది చెప్పు నువ్వు. అవతల వాళ్ళ పంచాయతీలో నువ్వు న్యాయం చెప్పడం ఎందుకు? ఏదో సమ్‌వాట్ అభి చెప్పింది అంటే ఫుల్‌గా 100% యాక్సెప్ట్ చేయలేం. ఇక్కడ ఏదో ఒక పంచాయతీ పెట్టి మాట్లాడాల్సొస్తది. మాట్లాడినప్పుడు ఆర్గ్యుమెంట్ ఎటేటో పోతది. ఇప్పుడు శాలిని పాయింట్ పెట్టి చెప్పబోయిండు తన క్యారెక్టర్‌ని, సృష్టి క్యారెక్టర్‌ని. తను చాలా హానెస్ట్‌గా ఉంటది. తనకు అనిపించింది మొఖం మీద చెప్తది అన్న ఉద్దేశంలో చెప్పబోయిండు. చెప్తుంటే శాలిని రియాక్ట్ అయిందది. అండ్ జడ్జ్‌మెంట్ పాస్ చేయడం అని కాదు గానీ, ఆ పాయింట్ తీసుకున్నాడు అంతే. సరే అది అటు పోయింది. ఆ తర్వాత నవదీప్ ఉండి యెస్ కరెక్ట్ పాయింట్ చెప్పినావు అభిజిత్. అండ్ ఇంకోటి చెప్తున్నా శాలిని ఈ షోనే కంట్రోల్ అవర్ ఎమోషన్స్ దాని మీదకెళ్ళి ఉంటది. నిన్ను ఎట్లా పోర్ట్రే చేసుకుంటావు అనేది నీ ఇష్టము. అది రాంగ్‌గా పోయే ఛాన్స్ ఉందన్నట్టు చెప్తే శాలిని ఉండి సారీ, ఐయామ్ సారీ జూరీ, ఐయామ్ సారీ ఆర్‌కే నేను చేసింది తప్పు కాదు. చెప్పిన విధానం మాత్రం తప్పు. ఇంకోసారి రిపీట్ చేయనని చెప్పింది. ఇలాంటి క్యారెక్టర్ ఇలా గట్టిగా షౌట్ చేసే క్యారెక్టర్ 'బిగ్ బాస్'కి అవసరం. కాబట్టి శాలిని ఈసారి ఈ సీజన్‌లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అమ్మాయిలలో నాకు అనిపిస్తుంది. సృష్టి గట్టిగా వాయిస్ పెడతలేదు. శాలిని గట్టిగా వాయిస్ పెడుతుంది. ఇది తనకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అపూర్వ కూడా గట్టిగా వాయిస్ పెడుతుంది. అపూర్వ, శాలిని, సృష్టి ఇలా ముగ్గురిలో కంపేర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు 'బిగ్ బాస్' టీమ్ ఏం చేస్తది? టాస్క్‌లలో పర్ఫార్మెన్స్ చూస్తది. స్ట్రాటజీలు చూస్తది. స్ట్రాటజీలు ఏసేటోళ్ళంటే 'బిగ్ బాస్' టీమ్‌కి బాగా ఇష్టం. ఎక్కువ స్ట్రాటజీలు ఏసేటోళ్ళు ఇప్పుడు శాలిని స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు ఏసింది అని అంటున్నారు కదా! సో, ఎక్కువ స్ట్రాటజీలు ఏసేటోళ్ళు అంటే 'బిగ్ బాస్' టీమ్‌కి ఇష్టం. సో, దివ్యనిఖిత అంటే 'బిగ్ బాస్' టీమ్‌లో మెయిన్ హెడ్‌కి పంచప్రాణాలు. అదిరా స్ట్రాటజికల్ బ్రెయిన్ అన్నట్టుగా అంటారు. కాబట్టి సో, శాలినిని లోపలికి లాగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయే నాకనిపిస్తుంది. అంటే ఆఫ్‌కోర్స్ అది కూడా ముగ్గురు ఓట్లతోటి పోతారు. ముగ్గురు నార్మల్‌గా పోతారు. ఓట్లు బట్టి లోపలికి పోయిందా సంతోషం. లేదు అంటే స్ట్రాటజికల్ బ్రెయిన్ కదా అని చెప్పి లోపలికి తీసుకునే ఛాన్స్ ఉంది. గేమ్ ఆడుతది, క్యూట్‌గా ఉన్నది, గట్టిగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు మిస్టేకులు చేస్తది, షౌట్ చేస్తది, అవతలోళ్ళ మీదకి ఎగురుతాంది. ఇవన్నీ కూడా ఒక 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌కి అంటే 'బిగ్ బాస్‌లో' మనల్ని ఎంటర్‌టైన్ చేయగలిగే కంటెస్టెంట్‌కి కావాల్సిన క్వాలిటీస్ కాబట్టి శాలిని ఒక అడుగు ముందుకేసిందేమో అన్న ఫీలింగ్ నాకొస్తుంది. మీలో ఎంతమందికి ఆ ఫీల్ వచ్చింది? రోహిత్, చరణ్, శాలిని, హ్మ్. ఝాన్సీ ఆల్రెడీ ఎళ్ళిపోయింది. దీనికంటే ముందు వీడియో చూసిర్రా? ఝాన్సీ గురించి ఒక స్పెషల్ వీడియో చేసిన. ఝాన్సీ 'బిగ్ బాస్'కి ఆల్రెడీ ఎళ్ళిపోయింది. ఎట్లా? హౌ? అంతా కూడా దీనికంటే ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన చూడండి. ఇంకెవరెవరు పోతారనుకుంటుర్రు మీరు 'బిగ్ బాస్'కి? ఈ 'బిగ్ బాస్' సీజన్ 10లో ఎవరుంటారనుకుంటున్నారు? ఇందులో నుంచి 7గురు పోతారంటే ఆల్రెడీ ఒక సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి 6గురు. ఆ 6గురు ఎవరని మీరు అనుకుంటున్నారు? రేపు ఒక వీడియో పెడతా దాని గురించి స్పెషల్‌గా. హ్మ్. తర్వాత శాలిని సారీ చెప్పిన తర్వాత సృష్టి ఉండి గాయత్రి ఫేక్ ఇప్పుడే బయట బాగా మాట్లాడింది. నా పేరు ఇప్పుడు మళ్ళా ఇక్కడికొచ్చి నా పేరు తీసుకుంది. అంత డబుల్ ఫేస్ చూపిస్తుంది అంటే బయట బాగా మాట్లాడిందంటే అది జస్ట్ హ్యూమన్ యాంగిల్‌లో మాట్లాడిన అంతకు మించి లేదంటే సృష్టి ఉండి ఆర్‌కే పాపం గేమ్ అర్థం కావట్లేదు. సో, ఫేక్ అని నేను అనలేను. కానీ ఆర్‌కేకి గేమ్ అర్థం కావట్లేదు అని చెప్పింది. అందరూ పాపం, పాపం, పాపం అంటే సింపతి వస్తది. రోహిత్ ఆల్సో నాట్ ఫేక్ అని చెప్పింది సృష్టి. సృష్టిది కూడా అయిపోయింది కథ. రైట్. ఆ తర్వాత బ్లైండ్ కార్డ్ ఉంది కదా! బ్లైండ్ కార్డ్‌కి ఒక పవర్ ఉంది. అదేంటంటే స్టీల్ హాఫ్ ఆఫ్ అదర్ టీమ్ పాయింట్స్ అని చెప్పి పవర్. వేరేటోళ్ళ పాయింట్స్‌ని సగం తీసుకోవచ్చు. సో, ఇది నేను గెలుపుకి దగ్గరగా అయ్యేదందుకు ఉపయోగపడతది కాబట్టి ఈ కార్డ్‌ని నేను
ఆల్రెడీ కొంచెం డిసడ్వాంటేజ్ ఉన్న బాగీకే ఇచ్చేద్దాం అనుకుంటే బాగీ థ్యాంక్ యూ అని చెప్పి ఆ తర్వాత అమన్ వర్సెస్ అపూర్వ జరిగింది. అదేంటంటే కొన్ని నిమ్మకాయలు ఎన్ని 4 ఏమో నిమ్మకాయలని ఇట్లా మందిలోకి ఇసిరేసారు. ఇట్లా జనాల్లోకి ఇసిరేస్తే వాళ్ళు క్యాచ్ పట్టాలి. ఎవరు క్యాచ్ పడితే వాళ్ళు నెక్స్ట్ టీమ్ లీడర్ అవ్వడానికి కండక్ట్ చేసి కాంపిటీషన్‌కి టాస్క్‌లోకి రావచ్చు అని పెట్టిర్రు. సో, ఆ నిమ్మకాయలు ఇసిరేస్తే అమన్ పట్టుకోలే. అపూర్వ పట్టుకుంది. బాగీ ఒకటి పట్టుకుంది. ఆర్‌కే ఒకటి పట్టుకున్నారు. రాజ్‌కుమారి అండ్ దీపక్ వీళ్ళు పట్టుకున్నారు. అయితే అపూర్వ చేతిలో నుంచి అమన్ తీసుకోబోతుంటే హట్టింగ్ అంటే గుంజడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక ఎందుకు అరుస్తున్నావు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అపూర్వ అమను ఎప్పుడు ఇదే పంచాయతీ నీకు అన్నట్టుగా నేను తీసుకుంటున్నా, నేను హట్ చేయడానికి నా ఉద్దేశం కాదు, నిమ్మకాయ తీసుకోవడానికి అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఛాలెంజ్ చేసింది అని చెప్పి శ్రీముఖి యాక్సెప్టెడ్ అంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి అమన్ అపూర్వ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేసింది. ఇది నాకు నచ్చలే. అంటే అమన్కి ఫేవరెటిజం చూపించిరా అన్న పాయింట్ వస్తుంది చూడు, ఇట్లాంటివి చూసినప్పుడు వస్తుంది. అపూర్వ పట్టుకుంది, అమన్ వదిలేసిండు, అయిపోయింది కదా. మళ్ళీ సడన్గా అమన్ నీకు ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అంటే అమ్మాయి చేతిలో నుంచే అమన్ ఈజీగా తీసుకోగలుగుతాడు. అబ్బాయిల స్ట్రెంత్ ఎంత ఉంటుంది, అమ్మాయిల స్ట్రెంత్ ఎంత ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోగలుగుతాడు. అంతకంటే ముందు ఇట్స్ హార్టింగ్ ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం దూరం జరుగుతారు అబ్బాయిలు. ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ నెగిటివ్ ఏమో మళ్ళీ ఆమె అట్ట అన్నది హట్టింగ్ అన్నది మనం బలంగా చేస్తే ఆమెకి ఏం ఇబ్బంది అయినా కానీ మళ్ళీ మనకే కదా ప్రాబ్లం అన్నట్టు వదిలేసినప్పుడు అదొక చాకచక్యం అనుకోరు, స్ట్రాటజీ అనుకోరు, లేదంటే నిజంగా పెయిన్ అయ్యి ఉండొచ్చు, ఏదన్నా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ తీసుకోమంటే హట్ అయినా పర్లేదని గుంజుకున్నాడు, వదిలేసింది ఆమె, అయిపోయింది. ఇప్పుడు అమన్ దగ్గర ఉంది. ఇప్పుడు అమన్ టాస్క్లోకి పోయిండు, అమన్ లీడర్ అయిపోయిండు, అమన్ ముందుకు పోయిండు, అమన్ డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు అపూర్వకి స్కోప్ దొరికేది కదా, పోయింది కదా. మీరే తీసేసి మీరే ఎల్లో కార్డు ఇవ్వడం ఏంది? రైట్. ఇక్కడ మనం కొన్ని గోనె సంచులు పెట్టినాం, అందులో బంగాళాదుంపలు ఉన్నాయి, కొన్ని ఏమో డమ్మీ బంగాళాదుంపలు ఉన్నాయి, ఆలుగడ్డలు. సో భుజానికి వేసుకొని ఉండాలి, లేదంటే ఎట్లన్నా పట్టుకోవచ్చు మీరు. అది బరువున్నా బరువు లేనట్టు, బరువు లేకపోయినా బరువు ఉన్నట్టు మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే అందులో ఆడ్ మ్యాన్ అవుట్, బరువు లేని సంచి ఏంది, ఫేక్గా యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టాలి. అంటే ఆలుగడ్డలు లేకపోయినా ఆలుగడ్డలు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టాలన్నప్పుడు ఇక అందరూ చూసిరు. బెల్లు క్యాచ్ చేయాలంటే ఉరికిపోయి బెల్లు మిథిలేష్ పట్టుకున్నాడు ఫస్ట్. మిథిలేష్ బాగానే యాక్టివ్గా ఉంటాడు ఇట్లాంటి వాటిల్లో. రాజకుమారి గారు బాగా యాక్టింగ్ చేస్తున్నారు అక్కడ సంచి చేసుకునే వాటిల్లో. రాజకుమారి అంది బాగా యాక్టింగ్ చేస్తున్నారు అంటే ఆమె బరువు లేకపోయినా బరువు ఉన్నట్టు డ్రామా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అనగానే టక్కున ఆమె సంచి తీస్తే లైట్ వెయిట్ ఉంది అంటాడు మనోడు. లైట్ వెయిట్ కాదు, ఇది బరువు ఉంది, వేరే చూడు కావాలంటే ఇది బరువు ఉంది సంచి, సో నువ్వు రాంగ్ చెప్పినావు, పోయి కూర్చోపో అంట. రాజకుమారిది మిస్టేక్ చేసింది కదా మిథిలేష్. మిస్టేక్ చేసినందుకు రాజకుమారి ఇతను బ్లఫ్ చేయగలిగింది, తన యాక్టింగ్ బాగా చేసింది కాబట్టి అదే లైట్ అన్నట్టుగా ఆయన అనుకున్నాడు కాబట్టి కన్ఫ్యూజ్ అయింది కాబట్టి రాజకుమారి లీడర్, అంతే. రాజకుమారి లీడర్ అయిపోయింది. నెక్స్ట్ సృష్టి వచ్చి ఆర్కే ఫేక్ చేస్తున్నాడు, ఆర్కే దానిలో లైట్గా ఉంది కాకపోతే బరువు ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు అంటే ఆర్కే దానిలో నిజంగానే లైట్ ఉంది. సో లీడర్ అయిపోయింది, సృష్టి లీడర్ అయిపోయింది, రాజకుమారి లీడర్ అయిపోయారు. రైట్. నెక్స్ట్ టాస్క్ అయిపోయింది. ఇంకో టాస్క్ అన్నారు. ఇంకో టాస్క్లో 3 గ్లాసుల జ్యూస్ ఉంది, కానీ 3 జ్యూస్ కాదు, 2 జ్యూసు 1 వెనిగర్ చేదు ఉంటుంది, 2 తీయగా ఉంటాయి. ఏది తాగినా కానీ మీరు అది వెనిగరా జ్యూసా అనే కన్ఫ్యూజన్ పెట్టాలా జనాలకి. పెడితే మీలో ఎవరు ఫేక్ చేస్తున్నారో గుర్తుపడితే కనుక వాళ్ళు లీడర్ అవుతారు, గుర్తుపట్టలేకపోతే కనుక మీరు లీడర్ అవుతారని చెప్పారు. సో రోహిత్ వచ్చిండు, బెల్లు కొట్టిండు, దీపక్ది వెనిగర్ అని చెప్పిండు, కానీ దీపక్ది జ్యూస్. కాబట్టి అమన్ బాగా యాక్ట్ చేసిండు కాబట్టి అమన్ గ్లాస్ తాగింది వెనిగర్ అయినా కానీ వెనిగర్ అని గుర్తుపట్టలేకపోవడం, లేదంటే ఫేక్ చేయడం, అంటే చేదు ఉంది అని అందరూ యాక్ట్ చేయడం, స్వీట్ ఉంది అని చెప్పి అందరూ యాక్ట్ చేస్తుంటే కొంత కన్ఫ్యూజ్ అయ్యి బాగా యాక్టింగ్ వల్ల అమన్కి ఫ్లెచ్ అయ్యి బాగి కూడా చేదుంది అన్నట్టుగా బిహేవ్ చేయడం, ఇటు దిక్కు దీపక్ ఏమో సింపుల్గా తాగడం, ఇవన్నీ చూసిన తర్వాత అమన్ని గుర్తుపట్టలేకపోయేసరికి అమన్ లీడర్ అయిపోయాడు. అంతే. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, నేను కన్ఫ్యూజ్ చేసిన అర్థమవుతుంది కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా. అమనుని దొరకబట్టలేదు రోహిత్, దీపక్ అని అనుకున్నాడు కాబట్టి అమన్ లీడర్ అయిపోయాడు. రైట్. నెక్స్ట్ టాస్క్ 3 లీడర్లు ఇప్పుడు అమను, సృష్టి అండ్ రాజ్కుమారి. సో ఇక్కడ 3 స్ట్రాలు పెట్టిరు, కనబడకుండా లోపల పెట్టేసారు. పైన తోకలు మాత్రం పైనకు ఉన్నాయి, ఒకటి పొడుగుంది, ఒకటి పొట్టుకుంది, ఒకటి మధ్యలో అంటే మధ్యస్థంగా ఉన్నది. పొయ్యి తీసుకోవాలి, ఒక్కొక్కరు ఒక స్ట్రా తీసుకోవాలి. మీది పొడుగు స్ట్రా అయితే కనుక మీకు ఎక్కువ మంది టీం మెంబర్స్, మీది చిన్న స్ట్రా అయితే కనుక తక్కువ మంది టీం మెంబర్స్, నడిపి స్ట్రా అంటే మధ్యలో స్ట్రా అయితే కనుక మీకు మధ్య రకంగా టీం మెంబర్స్ దొరుకుతారని చెప్పారు. సో పొడుగుది పట్టుకుంది అమన్ కాబట్టి ఆయనకు 6 మెంబర్స్ తోటి ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడనే ట్విస్ట్ ఇరుక్కు అదేంటంటే అందరికంటే చిన్నది పట్టుకుంది సృష్టి స్మాల్ది పట్టుకుంది కాబట్టి ఈమెకు 4 మాత్రమే తీసుకోవచ్చు టీంలోకి. సో ఈ 4 సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పారు. అంటే ఆమెతో కలిపి 4 అంటే దీపక్ని, రోహిత్ని, చరణ్ని తీసుకుంది. సో ఇందులో చరణ్, రోహిత్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ దీపక్ కూడా బాగా ఆడతాడు.
సో, ఈ నలుగురు కలిసి టీమ్ అయ్యారు. వీళ్ళు బాగా ఆడి, వీళ్ళు బాగా మార్కులు సంపాదించేస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే తెలుగు కల్లోళ్ళంతా ఒక చోట చేరారు గాని. కానీ నెక్స్ట్ రౌండ్‌లో టాస్క్‌లు జరుగుతున్నప్పుడు చరణ్ పిట్ట కొంచెం కూతగనం అట్లాంటోడు ఉండొద్దు అని చెప్పి ఆ టీమ్ నుంచి వేరే టీమోళ్ళు చరణ్‌ని తీసేసిర్రు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఏందంటే టీమ్‌కి బలం తగ్గిపోయింది. ఆల్రెడీ బలం లేదు. దీపక్ ఒక రౌండ్ పోయి ఒక మిస్టేక్ చేస్తాడు. అయినా ఇవన్నీ ఏం జరిగినా అమనోళ్ళు బాగా ఆడినా, ఏం జరిగినా గానీ బాగీ చేతిలో ఒక పవర్ కార్డ్ ఉంది. ఇక్కడ సృష్టి చేసిన మిస్టేక్ ఏందంటే బాగీ చేతిలో ఒక పవర్ కార్డ్ ఉన్నప్పుడు బాగీ ఎవరి టీమ్‌లో ఉంటే వాళ్ళే విన్. అదే డామ్ ష్యూర్. ఏదో ఒక మూమెంట్‌లో ఆళ్ళ టీమ్‌లో ఎన్ని సగం ఇటు వచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. కానీ సృష్టి బాగీని తీసుకోలేదు. కానీ బాగీ అంటే శ్రీముఖి వాళ్ళు చెప్పిర్రు తర్వాత. "ఎందుకు నువ్వు బాగీని తీసుకోలేదు? బాగీని తీసుకుంటే నీకు పవర్ వచ్చేది గదా!" అనంటే, "లేదు తను నా మీద యూజ్ చేయదు పవర్ అన్న సంగతి నాకు తెలుసు" అన్నారు. కానీ టీమ్ గెలవాలి అంటే తను లోపల ఉండాలి గదా! ఇప్పుడు దీపక్‌ని ఝాన్సీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఝాన్సీ టీమ్ గెలిచింది నిన్న. కరెక్ట్ టైంలో కరెక్ట్‌గా వాడిండు దీపక్ ఆ క్రికెట్ టాస్క్‌లో. దానివల్ల గెలుపొచ్చింది. అదొక పెద్ద బ్లండర్ అని చెప్పొచ్చు. అందుకే సృష్టి అంత స్ట్రాటజికల్‌గా పోతలేదు కాబట్టి సృష్టి కంటే ఇట్లా శాలినియో, మిగతా వాళ్ళు చాలా స్ట్రాటజిక్‌గా పోతున్నారు కాబట్టి వాళ్ళకి అంటే బీబీ టీమ్‌కి అనిపిస్తది. ఈ అమ్మాయి ఉంటే బాగుంటది మనకి అని. నెక్స్ట్ రాజకుమారి వచ్చింది. మిథిలేషు, ప్రియా, భాగి, ఝాన్సీ నలుగురిని తీసుకుంది. భాగి దగ్గర కార్డ్ ఉంది. ఇక్కడ అందుకే జ్యూరీ అందరూ అన్నారు. "అద్ది సృష్టి నీకు అర్థం కాలేదా అసలు? పవర్ కార్డ్ యాదికి రాలేదు, గుర్తు రాలేదా నీకు ఏంది?" అంటే ఆమె న్యాయంగా ఉంటది. న్యాయం, అన్యాయం కాదు. నీ టీమ్‌లో ఉండాలి గదా! ఆమె నీ టీమ్‌లో ఉంటే నీకు ప్లస్ గదా! ఈమేమనుకుంది మనకున్నదే నలుగురు. అందులో కొంచెం బలవంతులు, తెలివికల్లోళ్ళని పెట్టుకోకపోతే మనకు ప్రాబ్లమ్ అయితది అనుకున్నది తప్ప, ఆ పవర్ కార్డ్‌కున్న పవర్ అనేది అర్థం చేసుకోలేకపోయింది. స్ట్రాటజికల్‌గా ఆలోచించలేకపోయింది అన్న ఫీల్ వచ్చింది. సరే ఇక పోనితీ అనుకున్నారు. ఆ తర్వాత ఆమన్. నీకు ఆరుగురొస్తుర్రంటే ఏమనుకున్నావు? మంచి మంచోళ్ళని ఏరుకోవచ్చు అనుకున్నావా? ఆహా! మిగిలినోళ్ళంతా నీకే అన్నారు. షిట్ మ్యాన్ అనుకున్నాడు. ఏందిది ఆచారం గంటమారేతో ఖుదాబీ కాకరేగా అన్నట్టు నాకే జరుగుతుంది అని అనుకుంటుంటే వీళ్ళు కూడా ఊకంటారు. ఏంది గ్రహాలు నీకు అసలు అనుకూలిస్తలేవు కదా అని చెప్పి. సరే ఫస్ట్ బ్యాండ్ ఎవరికి కడతావు అంటే శాలిని అనగానే పట్టాసు పిల్ల బ్యాక్‌గ్రౌండ్ మీద మన ఎడిటర్ మామ రెడీగా ఉన్నాడు. అమన్ అపూర్వతోటి ఏంటి అపూర్వతోటి ఒక చిన్న డిస్కషన్ మళ్ళీ ఏదో ప్రేమ గీమ అని చెప్పి డైలాగులు మళ్ళీ అక్కడ పటాసు పిల్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఎవరికే నువ్వు కలుపుతుంది పులిహోర క్లారిటీ ఇవ్వు మాకు. రైట్. హేమంత్, గాయత్రి, ఆర్‌కే వీళ్ళందరూ ఉన్నారు. రైట్. అమన్ అంటే బేసిక్‌గా బాగీ ఈ పవర్ కార్డ్ ఎవరికిస్తావో ఇప్పుడే ఇయ్యాలి. ఏ టీమ్‌కిస్తావో చెప్పు అనంటే అమన్‌కి ఇచ్చింది. ఇగ నేను చెప్పలే అంటాడు. ఎందుకంటే మాకే ఇస్తది. ఎందుకంటే సృష్టి ఒక డైలాగ్ కూడా ఏసింది. తన మీద నమ్మకం ఉంది నాకు ఇయ్యదు అని చెప్పి. బాగీ నువ్వెందుకు ఇచ్చినావు అమన్‌కి అంటే సృష్టి నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేయడం అని చెప్పి అనుకున్నా అని చెప్పి అన్నాడు. అబ్బా! సరిపోయారు. ఖతం. అమన్ ఏం కష్టపడితే ఏమున్నది చెప్పు? 600 వచ్చినందుకు 300 తీసుకున్నారు. ఖతం. రియల్ ఆర్ ఫేక్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇందులో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పేరు, వీళ్ళు పేరు, వాళ్ళు పేరు అని చెప్పుకోవడం కూడా దండగనే గానీ, పొడుగా, పొట్టే అనేది గుర్తుపట్టాలని చెప్పి తలలు మాత్రం చూపించారు ఇద్దరియి అక్కడ. బ్యారికేడ్స్ పెట్టి దాని మీద తల పెడితే పొడుగోళ్ళు పొట్టి, పొట్టోళ్ళు పొడుగు అని చెప్పి వీళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇందులో సృష్టి మాత్రమే కరెక్ట్‌గా చేసింది డిఫరెంట్‌గా. సన్నగా కనబడ్డ పిల్లగాడు, చిన్నగా కనబడుతున్న పిల్లగాడినే పొడుగు అని రాసింది. మిగతా వాళ్ళంతా ఆయన కాదు వేరేటాయన అని రాసిర్రు. కట్ చేస్తే అంటే టీమ్‌కి ఒకరొచ్చి ఆడాలి ఇది. సో, సృష్టి కరెక్ట్. సృష్టికి పాయింట్ దొరికింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ టీమ్‌లలో ఏదో ఒక టీమ్‌లో నుంచి ఒకరిని తీసేయొచ్చు అనంటే అమన్ టీమ్ నుంచెళ్ళి గాయత్రిని కాదు. అమన్ టీమ్ నుంచి గాయత్రిని తీసేసింది. యాక్చువల్లీ బలాన్ని తీసేయాలి గానీ ఆమె అంత పెద్ద బలం కాకపోయినా ఆమెను తీసేసింది. ఎందుకో జస్ట్ రివెంజ్ అని చెప్పింది. అది కూడా రివెంజ్ కోసం తీసేసినా అన్నది. ఎందుకు రివెంజ్ అనంటే అంతకంటే ముందు ఫేక్ అని అన్నది కాబట్టి ఇప్పుడు రివెంజ్ తీర్చుకున్నది. ఇదే కాలిక్యులేషన్ లేదు అని చెప్తాను నేను. ఇప్పుడు కాలిక్యులేటివ్‌గా పోతే అమన్ టీమ్‌లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తే వాళ్ళని తీసేయాలి. అమన్ టీమ్‌లో అమన్నే తీసి పారేయొచ్చు. అంటే టీమ్ లీడర్ తీయొచ్చో లేదో గానీ అమన్ టీమ్‌లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తే వాళ్ళని తీయాలి. ఆర్‌కేనా, హేమంతా, అపూర్వనా ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తే వాళ్ళని తీయాలి. టిట్ ఫర్ టాటో లేదంటే పగ కొద్దో తీసేయడం వల్ల మన టీమ్‌కి ఉపయోగం ఉండదు గదా! స్ట్రాటజికల్‌గా పోవాలి గదా! అనిపించింది నాకు. సృష్టి ఒక పాయింట్ వచ్చేసింది. అండ్ ఆ తర్వాత అపూర్వ, మిథిలేష్, దీపక్‌కి కలిపి మళ్ళీ ఇంకో గేమ్ పెట్టిర్రు. ఇందులో క్రొసెంట్‌ని గుర్తుపట్టాలి. డమ్మీ క్రొసెంట్, ఒరిజినల్ క్రొసెంట్ అదే ఎగ్ పఫ్ టైప్‌లో ఉంటాయి గదా! డిఫరెంట్‌గా బేకరీ ఐటెమ్. సో, అది చూసి గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలంటే ఇందులో ఇద్దరు రైట్ చెప్పిర్రు. దీపక్ రాంగ్ చెప్పిండు. దీపక్ రాంగ్ చెప్తే అది తీసుకొచ్చి దీపక్ నోట్లో పెట్టి తిను అన్నది. అయ్యో! కాదు. రైట్. చరణ్‌ని టీమ్‌లోకెళ్ళి తీసేసిర్రు. వాళ్ళిద్దరు అపూర్వ అండ్ మిథిలేష్ ఆలోచించుకొని చరణ్‌ని టీమ్‌లోకెళ్ళి తీసేస్తామంటే ఆల్రెడీ సృష్టి టీమ్‌లో ఉన్నదే కొంతమంది. దీపకు, సృష్టి, చరణ్, రోహిత్. అందులో చరణ్ పోయిండు. ఇప్పుడు దీపక్, రోహిత్, సృష్టి. అన్ని రౌండ్స్‌లో సృష్టియే వచ్చిందిగ. నెక్స్ట్ రౌండ్. ఒక రౌండ్‌లో రోహిత్ కూడా వచ్చిండు. మెజిషియన్స్ ఇద్దరు వచ్చిర్రు. ఇద్దరు మెజిషియన్‌లో ఎవరు గుర్తుపట్టాలంటే అందరూ ఈజీగా గుర్తుపట్టిర్రు. చెప్పొచ్చో చెప్పకూడదో గానీ ఆ మెజిషియన్ మనోడే తమ్ముడు. తెలిసిన తమ్ముడు. నాకు ఎంబటే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక రైట్. మనోడే తెలిసినోడే. రెగ్యులర్‌గా ఈవెంట్స్ అవి ఇవి చేస్తా ఉంటాడు. నేను కూడా పంపిస్తా ఉంటా. మంచి మెజిషియన్. రైట్. తర్వాత మెజిషియన్‌ది అయిపోయింది. తర్వాత డోనట్ పెట్టిర్రు. డోనట్ కూడా అందరూ రైట్ చేసిర్రు.
తర్వాత క్లాసికల్ డాన్సర్ వచ్చారు, అందరూ కరెక్ట్‌గా చేసిర్రు. అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్‌లే చేస్తుర్రు. ఇంకేం చేస్తాం చెప్పు? అక్కడ వాళ్ళు చేయడానికి కూడా ఏం లేదు. క్లాసికల్ డాన్సర్స్‌ని ఈజీగా గుర్తుపట్టొచ్చబ్బా! సౌష్టవం ఏర్పడుతది. ముఖంలో సౌష్టవం ఏర్పడుతది. కళ్ళు ఎక్స్‌ప్రెషన్ తెలిసిపోతది. ఈజీగా తెలిసిపోతున్నాయి ఆ అమ్మాయి కళ్ళు, డాన్సర్ కళ్ళని. క్లాసికల్ డాన్సర్ మొహం చూస్తే ఆమె క్లాసికల్ డాన్సర్ అని ఇట్లా చెప్పొచ్చు. అసలు ఆ గెస్చర్, ఆ పోస్చర్ చూడండి, ఆమె నిలబడ్డ విధానం చూడండి, అది చూస్తే చెప్పొచ్చు. దీపకన్నా చూడు, ఆ పోస్టర్ చూసి చెప్పేసిన. మొహం చూస్తే చెప్పొచ్చు. ఆ అందం వచ్చేస్తే క్లాసికల్ డాన్స్ చేసేటోళ్ళు కాదు, ఏందో అర్థం కాదు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ పలుకుతాయి ఫేస్‌లో. వద్దులే. సన్‌ఫ్లవర్స్ పెట్టిర్రు, దొరకబట్టేసిర్రు, అయిపోయింది. ఏందిది అన్ని కరెక్ట్ ఆన్సర్‌లు చెప్తున్నారంటే అట్లాంటివి పెట్టిర్రు మీరు మరి. నెక్స్ట్ టై బ్రేకర్ ఒకటి పెట్టేద్దాం అని చెప్పి ఒక ఇద్దరు లేడీస్‌ని పిలిచారు. పింక్ కలర్ శారీ అండ్ ఆరెంజ్ కలర్ శారీలో ఉన్న లేడీస్‌ని పిలిచారు. ఇప్పటిదాకా అందరికీ సమానంగా వచ్చినాయి మార్కులు. అయితే సృష్టికి ఒక మార్క్ ఎక్కువ వచ్చింది ఒక దాంట్లో, గుర్తుంది కదా. అఫ్కోర్స్ ఆ తర్వాత దానిలో ఒక మార్క్ పోయిందనుకోరి, అది వేరే విషయం. సో అట్లా బ్యాలెన్స్డ్గా అయ్యి మొత్తానికైతే సమానంగానే ఉన్నాయి మార్కులన్నీ. అటు ఇటు ఉన్నాయి అనుకో. టై బ్రేకర్ అయితే పెట్టారు. పెడితే ఇందులో ఏంటంటే సృష్టి రాంగ్ చేసింది, మిగతా అంతా రైట్ చేసారు. పింక్ శారీ ఉన్నామే మదర్ అండ్ ఆరెంజ్ శారీ ఉన్నామే ఫేక్ అని ఇద్దరు రాశారు, ఝాన్సీ అండ్ ఆర్కే. సృష్టి మాత్రం రివర్స్లో రాసింది. అయితే పాప వచ్చి నిలబడ్డది, నవదీప్ అన్న వాళ్ళ చుట్టాలంట. ఆయన ఎత్తుకొని వచ్చిండు. ఇప్పుడు పాప పోయి వాళ్ళ అమ్మని హగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు రాసేసిన తర్వాత. అయితే నేను ఫస్టే ఆ పాప అక్కడికి వెళ్ళి రాగానే వీళ్ళిద్దరిట్లో మదర్ ఎవరో గుర్తుపట్టేసిన. ఎట్లా చెప్పు? పాప రాగానే అమ్మ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారింది, అమ్మ ఫేస్లో ఒక స్మైల్ వచ్చింది. అదే ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె ఫేస్లో ఆ స్మైల్ రాలే. అది తల్లి కళ్ళు చూసి చెప్పొచ్చు వాళ్ళ కూతురా కాదా అన్న సంగతి. ఆ మొహంలో చిరునవ్వు చూసి చెప్పొచ్చు. ఈజీ గుర్తుపట్టేసిన నేనుంటే మాత్రం ఖచ్చితంగా పింక్ శారీ. ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా గుర్తుపట్టారు, తొక్క ఎవరైనా గుర్తుపట్టచ్చు, నేనే కాదు. రైట్. పాప మాత్రం భలే యాక్ట్ చేసింది. అమ్మ దగ్గర పోయి హక్ చేసుకోమంటే వేరే టైం దగ్గర పోయి హక్ చేసుకుంది. ఆ పెద్దమ్మనో చిన్నమ్మనో ఇంకెవరో మరి, ఆమెను హక్ చేసుకుంది. హక్ చేసుకోగానే అందరూ షాకు. ఇంకా ఈ పింక్ కలర్ శారీ ఆమె వాళ్ళ ఒరిజినల్ మదర్ పోయి ఆమెను హక్ చేసుకుని పాపను హక్ చేసుకుంటుంది. మరి ఎవర్రా మదరు అన్నట్టు కన్ఫ్యూజన్ చేసేటట్టు చేసింది పాప హైలైట్. ఆ తర్వాత ఎవరు చెప్పు అని పాపని అడిగితే మళ్ళీ పింక్ కలర్ శారీ ఆమె దగ్గర పోయి హక్ చేసుకుంది. హక్ చేసుకున్నాక వాళ్ళు రైట్, వీళ్ళు రాంగ్ అయిపోయారు. ఆ తర్వాత అమన్కి 600 పాయింట్లు, బ్లూ కలర్ టీం రాజ్కుమారికి 600 పాయింట్లు అండ్ యెల్లో కలర్ సృష్టి టీంకి 500 పాయింట్లు వచ్చినాయి. సో ఇందులో బాగి పవర్ కార్డ్ యూజ్ చేసి, బాగి రాజ్కుమార్ టీం కదా 600 ఉన్నాయి కదా, అమన్ దగ్గర నుంచి అది తీసుకోవాలి కదా. సో ఆయన దాంట్లోకి 300 తీసుకుంటే వీళ్ళకి 900 అయింది, వీళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత వీళ్ళ దానిలో ఒకరికి ఓట్ అప్పీల్ ఇవ్వాలి కాబట్టి, బాగి కార్డు వల్లనే గెలిచారు కాబట్టి బాగీకి ఓట్ అప్పీల్ ఇచ్చింది రాజ్కుమారి. నైస్ డెసిషన్. బాగి ఓట్ అప్పీల్ చేసుకుంది. ఏదో ఒకటి చేసి ఓటేయండి అబ్బా అన్నది. కాకపోతే ఈ ఓట్ అప్పీల్ చూసి ఓటేసే వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్, బాగి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది, మీరు ఓటేసిన వేస్ట్. నెక్స్ట్ మిథిలేష్, వీళ్ళ టీం గెలిచిన తర్వాత రాజకుమారి, ప్రియాంక, ఇటు దిక్కు ఝాన్సీ అండ్ ఇంకొక అమ్మాయి ఎవరబ్బా, ఝాన్సీ, నలుగురు ఇట్లా మొత్తం ఇటు అందమైన బామలు లేత మెరుపు తీగలు అనే పాటకి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారయ్యా. అప్రవానేనా కాదనుకుంటా, వేరే వాళ్ళు ఎవరు, బాగి ఈ నలుగురు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. అయిపోయింది. ఆ తర్వాత బాగి ఓటప్పిలు గీటప్పిలు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ MVP ఇవ్వాలి కదా అని చెప్పి అందరూ ఆలోచించుకున్నారు. బాగా సీరియస్ డిస్కషన్ చేసుకొని ఎవరో నిన్న అభిజిత్ గారి చేత అప్రిషియేషన్ అప్రిషియేషన్ పొందలేకపోతున్నా అన్నారు కదా అని నవదీప్ అని అన్నాడు. అభిజిత్ వచ్చి హ్యాపీయా అని చెప్పి ఆమెకి ఇచ్చాడు. ఏంది ఇది అంటే ఈరోజు ఎవరు ఏడిస్తే రేపు వాళ్ళకి ఇస్తారా? అంటే రాజ్కుమార్ తీసుకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక డెసిషన్, బాగిని తీసుకోవడం. సృష్టి తీసుకోలేకపోయింది. ఫస్ట్ ఛాన్స్ ఆమె చేతుల్లో ఉన్న ఆపర్చునిటీ ఆమెకున్న, ఆమె తీసుకోలేకపోవడం. ఇప్పుడు చూడు, ఇఫ్ ఇన్ కేస్ సృష్టి బాగిని పెట్టుకుని ఉంటే ఇలా 500 పాయింట్స్ వచ్చినాయి, పక్కన టీంలో 600 పాయింట్లు ఉన్నాయి, 300 తీసుకుంటే వీళ్ళు 800 వీళ్ళు విన్నర్. సరే అందులో వచ్చిందే ఉంది పోయిందే ఉంది కానీ ఎఫర్ట్స్ చూస్తాం, కానీ ఇవాళ ఎఫర్ట్స్ కూడా ఎవరికి కనవలేదమ్మా. సో ఎవరో అభిజిత్ గారి చేత అప్రిషియేషన్ అయిపోయింది, ఓట్ అప్పీల్ చేసుకుంది. మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన అమ్మాయిని, మన ఇంట్లో అమ్మాయిని కొంచెం ఓటేసి కొంచెం బిగ్ బాస్లోకి పంపండి అని ఆమె రిక్వెస్ట్ ఆమె చేసుకుంది. ఆ తర్వాత ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలి అంటే లీడర్స్ చేతిలో పెడుతున్నా, మీరు టీంకి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అంటే ఒకరు హేమంత్, ఒకరు అపూర్వ, ఒకరు శాలిని సెలెక్ట్ చేసుకున్నారు. శాలిని ఆర్గ్యుమెంట్ చేసినందుకు అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నారు. ఎల్లో కార్డు వచ్చేసి అపూర్వకి ఇచ్చారు. ఆల్రెడీ హేమంత్ కొట్టున్నట్టుంది కదా, సో ఇచ్చారు, అయిపోయింది అంతే. ఈ ఆర్టికి ఎపిసోడ్ అయిపోయింది. అపూర్వ నీలోని ఫైర్ కావాలి, ఇంకా స్పాట్ లైట్లోకి నువ్వు తిప్పుకోవట్లేదు నీ సైడ్. శాలిని ఆల్రెడీ చాలా గేమ్స్లో ఎక్స్ట్రీమ్గా పర్ఫామ్ చేస్తుంది, పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని చెప్పారు. అండ్ హేమంత్ కూడా 2 times నిరూపించుకున్నాడు తనను తాను. నువ్వే ఇంతవరకు నిన్ను నువ్వు నిరూపించుకోలేదు అని చెప్పి
జాగ్రత్త. మంచిగా ఆడు అని చెప్పారు. సో, యెల్లో కార్డ్ వచ్చిందంటే నెక్స్ట్ ఎపిసోడో దంచి కొట్టబోతుంది అపూర్వ అని నా గట్టి నమ్మకం. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మన బీబీ పోల్ బై సీను 65 కింద కామెంట్‌లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతా. మీరు ఎవరిని బిగ్ బాస్ హౌస్‌లో చూడాలనుకుంటున్నారో అందులోకి పోయి ఒక ఓటేసే ప్రయత్నం చేయండి. ఇట్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ అవర్ పోల్. ఓకే? రైట్. ఉంటా. చెక్ టాటా బై బై నమస్తే శబకేర్.